ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో లోక్ అదాలత్ హాల్ జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ గౌరవ సుప్రీంకోర్టు నల్సా వారి ఆదేశానుసారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఈ సంవత్సరం 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 85,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 60,642 కేసులు రాజీ చేసుకోదగినవిగా ఉన్నాయన్నారు. వీటిలో మేము గుర్తించినవి 9,272 సివిల్ క్రిమినల్ కేసులు, 2,136 ప్రీ లిటిగేషన్ కేసులు, మొత్తం కలిపి 11,415 రాజీ చేసుకోదగిన కేసులుగా ఈ బెంచ్ రిఫర్ చేయడం జరిగిందని అన్నారు. కక్షిదారులు వెంటనే లాభం పొందాలనే ఉద్దేశంతో కేసులను రాజీ మార్గంలో పరిష్కారం చేస్తున్నామని ఆమె అన్నారు. గత సంవత్సరంలో చేపట్టిన 4 లోక్ అదాలత్ల్లో 167 కోట్ల రూపాయలు కక్షిదారులకు నష్టపరిహారంగా అందజేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, ప్రమాదాలు, బ్యాంకు సంబంధిత ప్రీ లిటిగేషన్ తదితర కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం జరిగిందని ఆమె అన్నారు. ఈరోజు లోక్ అదాలత్ నందు పీడీజే కోర్టు కేసులోని కేసు నెంబర్ 1/2025కు సంబంధించి కక్షిదారునికి కుటుంబానికి 1,15,00,000 రూపాయలు, పీడీజే కోర్టులోని కేసు నెంబర్ 379/2023కు సంబంధించి కక్షిదారుని కుటుంబానికి 80 లక్షల రూపాయలు, పీడీజే కోర్టులోని కేసు నెంబర్ 135/2025కు సంబంధించిన కక్షిదారుని కుటుంబానికి 38,50,000 రూపాయలు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శోభనాద్రి శాస్త్రి, 1వ అదనపు సివిల్ జడ్జి పి పద్మ, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు, 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ రమ్య, 4వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి టి వీరరాఘవేంద్ర, 5వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి శ్రీనివాసరెడ్డి, 6వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె మౌనికారావు, 7వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి బాబు, 9వ అదనపు జడ్జి ఎం మాధవి, అదనపు జిల్లా జడ్జి ఎస్ సునంద, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్కే జానీ భాషా తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకి ఫైనాన్షియల్ నీడ్ ఉంది, కుటుంబ పెద్ద చనిపోయారు, కుటుంబ పెద్దకి అంగవైకల్యం వచ్చింది, వీరందరికీ ఫైనాన్స్ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు కొన్ని ఇంట్రెస్ట్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ వదులుకుంటున్నారు. మీరు కూడా మీ వరకు కొంచెం ప్లస్ ఆర్ మైనస్ కన్సిడరేషన్ చేసి ముందుకు వచ్చి పెద్ద మనసుతో రాజీ చేసుకోండి అంటే చెప్పిన కేసుని చెప్పినట్లుగా ఆల్మోస్ట్ 99.99% వాళ్ళు ఈవెన్ నేను దబాయించి కూడా చెప్పడం జరుగుతుంది ఒక్కొక్కసారి బెంచ్ పైన, ఎందుకంటే వాళ్ళు ఏం అనుకోరని తెలుసు. నా బ్రదర్స్ సిస్టర్స్ లానే నేను ఫీల్ అయ్యి నేను మీ ఫ్యాన్ మీరు అర్థం చేసుకుని నాకు కోఆపరేట్ చేస్తున్నారు. డబ్బులు కలిసి వస్తాయి, ఎందుకంటే మెయిన్ కావాల్సింది ఎవరికైనా పీస్ కావాలి. ఎవరికైనా కూడా ఎవరికి ఎన్నున్నా కూడా మెయిన్ పీస్ అంటూ ఉండాలి. మన ఫ్యామిలీ ఫర్దర్గా కూడా మనకి అంటే ఆ లిటిగేషన్ అక్కడితో ఎండ్ చేసుకుని మన పిల్లల తరాలకి ఆ లిటిగేషన్ అలా ఫర్దర్గా ఇంకా అవ్వకుండా ప్రొసీడ్ అవ్వకుండా అక్కడితో మనం ఒక్క మెట్టు దిగినంత మాత్రాన ఎవ్వరు కూడా తక్కువ